ఉదయగిరి నియోజకవర్గంలోని అగ్రిగోల్డ్ భూముల్లో కలప, ఎర్రచందనం, జామ్ ఆయిల్ చెట్లను నరికి టీడీపీ నాయకులు 5 కోట్లు సొమ్ము చేసుకున్నారని వైసీపీ నేతలు మేకపాటి రాజగోపాల్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళి ఆరోపించారు. నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలంలో ఉండే అగ్రిగోల్డ్ భూములను వారు పరిశీలించారు. అనంతరం స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. బ్రిటిష్ పాలనలో కూడా ఇలాంటి దారుణాలు చూడలేదన్నారు. అసలే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగక అల్లాడుతుంటే వాళ్ల భూముల్లోని చెట్లు నరకటం సిగ్గుచేటని మేకపాటి అన్నారు. పోలీసులు సైతం వాళ్లకే వంత పాడుతూ నాటకాలాడుతున్నారని, వాళ్లని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇంత నీచంగా ప్రవర్తిస్తూ ప్రకృతి సొమ్మును కాజేస్తున్న ఇలాంటి నాయకులను ఎప్పుడూ చూడలేదని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో సంచలనం రేపిన అగ్రిగోల్డ్ భూముల యొక్క అగ్రిగోల్డ్ భూముల్లో ఉండే కలప కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, జామాయిల్ కావచ్చు నరికేసి కోట్ల రూపాయలు దోచుకునే విషయం ఇటీవల కాలంలో జిల్లాలో సంచలనం రేపింది. ఇప్పుడు మనం ఉదయగిరి నియోజకవర్గంలోని వరికుంటపాడు మండలంలో స్పాట్లో ఉన్నాము. ఇదే ఏరియాలో ఇక్కడ ఈ యొక్క కలప కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, అదేవిధంగా టేక్ కావచ్చు, ఇక్కడ జామాయిల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడే వీళ్ళు ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే అనుచరులు అని చెప్పుకుంటున్నారు. అది అబద్ధమో నిజమో పోలీసు విచారణలో తేలుతుంది. అయితే మనం స్పాట్ చూస్తున్నాము. ఇక్కడ కొన్ని వందల వేల చెట్లు ఉండేటి. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇదంతా నిర్మానుషంగా ఉంది. చూడండి, కనీసం ఒక్క చెట్టు కూడా లేదు. ఇప్పుడు ఈ చెట్టు చూడండి, ఇది దాదాపు పూర్తి స్థాయిలో కనీసం ఎక్కడ లేకుండా మొదటి వరకు నరికేశారు. అంటే ఇక్కడ టన్ను దాదాపు 10,000 పలుకుతుంది. ఒక ఎకరాకి దాదాపు 2 లారీలు వస్తుంది. అంటే 60 టన్నుల దాకా వస్తుందని చెప్తున్నారు. అంటే కోట్ల రూపాయలు, దాదాపు 5 నుంచి 10 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ యొక్క జామాయిలు నరికేసి ఇక్కడ సొమ్ము చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అసలే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగక ఇటు కోర్టు చుట్టూ, ఇటు సిఐడి చుట్టూ తిరుగుతుంటే ఇక్కడ ఇదే అదునుగా భావించిన ముఖ్యంగా టీడీపీ పైన ఈ ఆరోపణలు వస్తుంది. ఎందుకంటే చాలామంది కూడా కాకల సురేష్ యొక్క అనుచరులను చెప్పుకుంటున్నారు. అది ఎంత అబద్ధమో ఎంత నిజమో సిఐడి విచారణలో తేటతలం అవుతుంది. అయితే ఒకటి మాత్రం నిజం, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగక లబోదీపం అంటూ వాళ్ళు ఏడుస్తూ కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ఇదే అదునుగా భావించిన ఈ కేటుగాళ్ళు ఈ యొక్క జామాయిల్ తోటలో ఉండే 100 ఎకరాలు, అంటే ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపు 1,500 ఎకరాల ఈ జామాయిల్ తోట ఉంది. ఇది మొత్తం కూడా ఈ జామాయిల్ కావచ్చు, కలప కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, ఇది మొత్తం కూడా కొట్టే సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత దారుణం జరుగుతూ ఉంటే ఇక్కడ ఉండే స్థానిక పోలీసులు కావచ్చు, జిల్లా పోలీసులు కావచ్చు, వాళ్ళ దృష్టికి ఇంకా పూర్తి స్థాయిలో రాలేదని చెప్పడం జరిగింది. ఈ సిఐడి కూడా ఈ స్పాట్కి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అనేది సిఐడి కూడా పూర్తి స్థాయిలో విచారించి ఇట్లా స్థానిక పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటు సిపిఎం, సిపిఐ పార్టీలు కూడా భారీ స్థాయిలో ఇక్కడికి వచ్చి ఈ ఏరియాలో జరుగుతున్న ఈ యొక్క స్మగ్లింగ్ అనుకోవచ్చు, ఈ యొక్క ఆక్రమణ పూర్తి స్థాయిలో వాళ్ళు అడ్డుకున్నారు. ఆ విషయంలో కూడా పెద్ద రచ్చ జరిగింది, పెద్ద గొడవ జరిగింది, చాలామంది వాళ్ళపై తిరగబడ్డారు. అయితే స్థానికంగా ఉండే నాయకులే ఇదంతా చేస్తున్నారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. చేసే వాళ్ళందరూ కూడా ఇటు ఎమ్మెల్యే అనుచరులు అని చెప్పి ఈ దురాఘాతన పాల్పడుతున్నారు. ఈ యొక్క చెట్లు నరికేస్తున్నారు. వందల వేల కోట్లు విలువ చేసి ఈ యొక్క జామాయిల్ని అమ్మేసి చొమ్ము చేసుకుంటారని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో విచారిస్తే మాత్రం చాలా నిజాలు బయటకు వస్తాయి. అయితే ఏదేమైనా కానీ ఇక్కడ ఈ ఉదయగిరి నియోజకవర్గంలో ఈ యొక్క అగ్రిగోల్డ్ భూములు దాదాపు 1,500 ఎకరాలు ఉన్నాయి. ఇందులో దాదాపు ఇప్పటికే ఒక 400 నుంచి 500 ఎకరాల్లో ఉండే ఈ జామాయిల్ కావచ్చు, టేక్ కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా నరికేశారు. మనం చూస్తున్నాం ఈ విజువల్స్లో. చూడండి, ఇదంతా ఒకప్పుడు ఇక్కడ భారీ స్థాయిలో చెట్లు పెరిగి చూడడానికి చాలా బాగుండేటి, చాలా ఉండేది. ఇదంతా ఈ ఆస్తి అంతా కూడా అగ్రిగోల్డ్ ఖాతాలో జమ అయితే అగ్రిగోల్డ్ నుంచి ఇటు బాధితులకి ఈ యొక్క అమౌంట్ జమ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాంటిది ఈ యొక్క కేటుగాళ్ళు మొత్తం ఈ యొక్క ఏరియాలో ఉండే ఈ మొత్తాన్ని కూడా నరికేసి చొమ్ము చేసుకుంటారని చెప్పుకోవచ్చు. ఏదేమైనా కానీ ఈరోజు అంటే మన స్పాట్లో ఉన్నాము. ఈరోజు ఇటు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా మేరిగ మురళి ఎమ్మెల్సీ, వీళ్ళందరూ కూడా ఈరోజు భారీ స్థాయిలో దాదాపు 1000 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చి యొక్క స్పాట్ అంతా చూసి తీవ్రంగా స్పందించారు. దీనిపైన ఇప్పుడు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి కూడా ఇక్కడ ఏం జరిగింది, దీని వెనక కర్త కర్మాక్రయ ఎవరని చెప్పి చెప్తామని చెప్పి కాకాని చెప్పారు. మనం స్పాట్లో ఉన్నాము. ఈ ఏరియాలో ఇంత దారుణం జరుగుతూ ఉంటే, ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు సరిగా స్పందించలేదు పోలీసులు అని చెప్పి ప్రజల్లో ఒక ఆవేశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఏదేమైనా కానీ ఎంతో అంటే అగ్రిగోల్డ్ బాధితుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రూపాయి దాచుకొని ఏదో అగ్రిగోల్డ్ పొదుపు చేసుకుంటే ఇటు పెళ్ళికి కావచ్చు, ఆపరేషన్కి కావచ్చు, ఒక సొంత ఇల్లు కావచ్చు, ఇవన్నిటికి ఉంటాయని చెప్పి వీళ్ళు ఎంతో కష్టపడి ఈ యొక్క పొదుపు చేసుకున్న డబ్బులని ఒకసారిగా అగ్రిగోల్డ్ మూతపడిన విషయం తెలిసిందే. అయితే ఈ యొక్క అగ్రిగోల్డ్ స్థలాలను అమ్మైన ఈ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పి గత ప్రభుత్వాలు చెప్పాయి, హైకోర్టులు చెప్పాయి, సుప్రీంకోర్టులు చెప్పాయి. అయితే ఈ ప్రభుత్వ భూములో ఉండే సంపదను కూడా దోచుకుపోతే ఇంకా అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం ఎక్కడ జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉండే ప్రజలు
సమస్యలు లబోదీవమంటున్నారు. చాలామంది నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబం వాళ్ళు వీళ్ళందరూ కూడా కన్నీరు పెట్టుకుంటున్నారు తమకు న్యాయం చేయమని చెప్పి. 100 ఎకరాల్లో ఉండి ఈ యొక్క మొత్తం ఈ కలపను దాచుకుంటున్నారు. అయితే చాలామంది కూడా ఇటు కాకల సురేష్ ఆ యొక్క అనుచరులు అని చెప్తున్నారు. దీనిపైన స్వయంగా కాకల సురేషే ఇటు జిల్లా ఎస్పీని కలిసి నా అనుచరులు నా పేరు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఎవరైనా కఠినంగా ఇటు వాళ్ళపైన చర్యలు తీసుకోనని చెప్పి ఎమ్మెల్యే సురేష్ గారిని చెప్తే చాలా బాగుంటుంది. ఆయన పైన పడ్డ ఈ నింద కూడా తొలగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇటు టీడీపీ నాయకులు కూడా పలువురు అంటున్నారు. ఏదేమైనా కానీ దాదాపు ఇప్పటికీ 400 ఎకరాల నుంచి 500 ఎకరాల్లో ఉండి ఈ కలపని మొత్తం నరికేశారు. అదేవిధంగా కలిగిరి మండలంలో ఎర్రచందనం కూడా నరికేశారు. అదేవిధంగా జామాయిలు, టేకు ఒకటి కాదు ఈ యొక్క అగ్రికల్చర్ భూముల్లో ఉండే మొత్తం దోచేశారు. ఎందుకంటే ఇక్కడ అడిగే మనిషే లేడు. ఎందుకంటే ఈ ఏరియాలో పెద్ద జనసంచారం ఉండదు కాబట్టి ఇక్కడ మొత్తం నరికేశారు. దాదాపు 400 నుంచి 500 ఎకరాల్లో ఉండే దాదాపు 5 కోట్ల రూపాయలు విలువ చేసే ఈ యొక్క కలప కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, టేక్ కావచ్చు అమ్మేశారు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారించి నిందితులను కఠినంగా శిక్షించి ఈ యొక్క దోచుకున్న సొమ్మును తిరిగి వసూలు చేసి ఈ యొక్క అగ్రిగోల్డ్ పద్ధతులకు ఇవ్వాలని చెప్పి ప్రతి నోటా వినిపిస్తూ ఉంది. ఇది ఉదయగిరి నియోజకవర్గంలో ఉరగండపాడులో తాజా పరిస్థితి. మనం స్పాట్లో ఉన్నాము. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, ఉదయగిరి నియోజకవర్గంలో ఉరగండపాడు వద్ద ఉన్న జామాయిల తోట నుంచి.